హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆటోడెస్క్ ఇన్వెంటర్ అండి. ఆటోడెస్క్ ఇన్వెంటర్ లో ఆల్రెడీ ఒక అసెంబ్ల్డ్ కానీ పార్ట్ డయాగ్రామ్ ని ఆ డిఫరెంట్ వ్యూ ని ఎలా ప్రొజెక్షన్ చేస్తాం, ఒకవేళ అసెంబ్లీ అయితే కనుక డిఫరెంట్ వ్యూస్ లో ప్రొజెక్ట్ చేసిన దానికి సెక్షన్ వ్యూ ఎలా కట్ చేసి చూస్తాం, అలాగే దాని బెలూన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇవాళ మన ఈ వీడియోలో మొత్తం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక ప్లంబర్ బ్లాక్ అనేది ప్లంబర్ బ్లాక్ అనేది అసెంబ్లీ క్రియేట్ చేసుకున్నానండి. సేమ్ యాజ్ కి ఇలా నేను అసెంబ్లీ అనేది క్రియేట్ చేశాను. పార్ట్స్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ క్రియేట్ చేసి దాన్ని నేను సేవ్ చేసుకున్నాను ఒక ఫోల్డర్ లో. సేవ్ చేసిన తర్వాత అసెంబ్లీ కూడా చేశాను. అసెంబ్లీ చేసిన దాన్ని మనం ఎలాగ ప్రొజెక్షన్ వ్యూ చేద్దామని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెంటర్ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. న్యూ పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెట్రిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ans డాట్ బ్రాకెట్ లో mm.dwg అని ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి మనకి ప్రివ్యూ అనేది చూపిస్తుంది. మనం ఏ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క ప్రివ్యూ అనేది చూపిస్తుంది. నేను ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ చేశాను. క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఒక DWG ఫార్మాట్ ఒక పేజ్ అనేది నాకు ఇలా లొకేషన్ చూపిస్తుందండి. ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ గా మీ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ పేరుని ఇక్కడ షో చేసి చూపిస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ బై డిఫాల్ట్ గా మీరు ఎప్పుడైతే ఏమైతే చేంజెస్ చేశారో క్రియేట్ చేశారో ఆ రోజు డేట్ ని ఇక్కడ బై డిఫాల్ట్ గా ఇక్కడ చూపిస్తుంది. వీటిని ఇక్కడ టైటిల్ దగ్గర కానీ మీరు ఏమైనా ఎడిట్ చేయాలి అనుకుంటే కనుక ఈ డ్రాయింగ్ పేజ్ ఇక్కడ చూడండి మనకి షీట్ 1 డిఫాల్ట్ బోర్డర్ NS అని ఉంది. దీన్ని లెఫ్ట్ క్లిక్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ డెఫినిషన్స్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మోడిఫికేషన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డ్రాన్ బై దగ్గర ఆధార్ అని సెలెక్ట్ చేసిన దగ్గర నేను ఆధార్ దగ్గర సెలెక్ట్ చేశాను అనుకోండి. రైట్ క్లిక్ చేయగానే ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఎడిట్ పేస్ట్ అని టైప్ చేయగానే ఇక్కడ నేను ఏం చేస్తాను, సపోజ్ ఇక్కడ నేను ఆధార్ నేమ్ దగ్గర నా పేరు ఇవ్వాలనుకుంటున్నానండి. సపోజ్ ఈ ఆధార్ దగ్గర నేను ఏం చేస్తాను సెలెక్ట్ చేసాను కానీ ఇక్కడ నా నేమ్ టైప్ చేసేస్తాను చూడండి. ఎప్పుడు కూడా ఆల్వేస్ మనం క్యాపిటల్ లెటర్స్ టైప్ చేయాలండి. ఓకే అని ప్రెస్ చేశాను. తర్వాత చెక్ బై దగ్గర సపోజ్ నా సుప్రియర్ నేమ్ ఎవరైనా చేయాలనుకుంటున్నానండి, వాళ్ళ పేరు ఇవ్వాలనుకున్నప్పుడు ఎడిట్ పేస్ట్ దగ్గర చేసి ఇక్కడ నా సుపీరియర్ పేరు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ వాళ్ళ పేరు ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే నా డ్రాయింగ్ షీట్ ని సెలెక్ట్ చేశారో వాళ్ళ నేమ్ ఇక్కడ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ క్వాలిటీ ఎక్స్టెన్షన్స్ ఎవరైతే చెక్ చేశారో వాళ్ళ క్వాలిటీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అని చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ అప్రూవ్డ్ బై అని ఉంది చూసారా. ఇక్కడ సపోజ్ ఈ మ్యానుఫ్యాక్చర్ అప్రూవల్ దగ్గర ఎడిట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఎడిట్ టెస్ట్ చేసి సపోజ్ ఈ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ పేరు కానీ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, నేను ఏం చేస్తానంటే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ పేరు సపోజ్ నేను ECL కానీ లేదా NFC కానీ ఏదైనా మీ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో సపోజ్ నేను ఇక్కడ HTC అని ఇచ్చాను అనుకోండి. ఓకే అని టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ అప్రూవ్డ్ బై అని వచ్చిందండి. ఎవరైతే మీ డ్రాయింగ్ టెస్ట్ చేసిన తర్వాత అదని పర్ఫెక్ట్ గా ఉందని అప్రూవ్ చేశారో వాళ్ళ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకో. సపోజ్ ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తున్నాను, సపోజ్ రెడ్డి అనుకున్నాను అనుకోండి. రెడ్డి అని టైప్ చేశాను. ఓకే అని ఇక్కడ చూడండి ఇలాగ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కంపెనీ నేమ్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి. ఇక్కడ నేను సేమ్ యాజ్ ఇస్ కంపెనీ నేమ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎడిట్ టెస్ట్కి వెళ్ళాను. ఇక్కడ నేను సేమ్ కంపెనీ నేమ్ ఇస్తున్నాను. మళ్ళీ ఓకే ప్రెస్ చేశాను. తర్వాత ఇక్కడ టైటిల్ దగ్గర ఏమైనా మోడిఫికేషన్ ఉందా చూడండి. మీ టైటిల్ దగ్గర ఏమైనా మోడిఫికేషన్ ఉంటే కనుక టైటిల్ దగ్గర మీరు టైటిల్ నేమ్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, క్లిక్ చేయండి. సపోజ్ నేను ఏం చేస్తానంటే టైటిల్ ని బ్యాక్ స్పేస్ చేసి నెంబర్ బ్లాక్ అని టైప్ చేసేయండి. ఇక్కడ మీరు అలాగే డ్రాయింగ్ పార్ట్ నేమ్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి. సపోజ్ నేను డ్రాయింగ్ పార్ట్ నేమ్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి. సపోజ్ 08 బ్యాక్ స్పేస్ చెప్పి డ్రాయింగ్ నేను డ్రాయింగ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నానంటే సపోజ్ ఆ డ్రాయింగ్ నెంబర్ ఇచ్చానండి. తర్వాత దాని రివిజన్ నెంబర్ ఏమైనా ఉంటే కనుక నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఏమైనా తర్వాత మీరు మోడిఫికేషన్ చేస్తున్నారు. ఇది ఒరిజినల్ షీట్ అయితే కనుక యాజ్ ఈజ్ గా వదిలేసేయండి. రివిజన్ షీట్ అయితే కనుక రివిజన్ షీట్ దగ్గర ఎంత 1/1 అని మీరు టైప్ చేయండి. అది టైప్ చేయండి. సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, ఫోర్త్ రివిజన్ అనేది మీరు టైప్ చేయండి. అలాగే షీట్స్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ షీట్స్ మనం ఎడిట్ చేసుకోవాలి. మీరు ఏవైతే మోడిఫికేషన్ ఆ మోడిఫికేషన్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ కూడా మార్చుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి షీట్ సైజ్ అని ఉంది చూసారా. షీట్ సైజ్ తర్వాత యాజువల్ వర్షన్ షీట్ A3 సైజ్ అయితే A3, ఏ సైజ్ అయితే ఆ సైజ్ మెన్షన్ చేయండి. ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ ఉంది చూసారా. ఈ స్కేల్ ఫ్యాక్టర్ సపోజ్ ఇక్కడ 1:1 అయితే 1:1 అని టైప్ చేసుకోవాలి. ఫినిష్ అని కొట్టిన తర్వాత ఇది అడుగుతుందండి చూడండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా మీరు ఏవైతే మోడిఫికేషన్ చేశారో
ఆ మోడిఫికేషన్ అన్నిటిని సేవ్ చేయాలని అడుగుతుంది. ఎస్ అని టైప్ చేసేసాను. సపోజ్ చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా చూడండి నేను ఇచ్చిన డ్రాయింగ్ నేమ్ ఇక్కడ వచ్చింది, కంపెనీ నేమ్ వచ్చింది, టైటిల్ దగ్గర క్రియేట్ అయింది, డ్రాన్ బై దగ్గర వచ్చింది, చెక్డ్ బై దగ్గర వచ్చింది. చూడండి మ్యానుఫ్యాక్చర్ నేమ్ సెలెక్ట్ చేశాను, అప్రూవ్డ్ బై దగ్గర నేను సెలెక్ట్ చేశాను. ఇలాగా ఇవన్నీ మనం మోడిఫికేషన్స్ అనేవి ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవడం ద్వారా చూడండి అవన్నీ ఎడిట్ అయిన తర్వాత మళ్ళీ మనకి షీట్ క్రియేట్ అయ్యి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నానో ఆ డయాగ్రామ్ ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ ప్రొజెక్షన్స్ ఎలా చేసుకోవాలి చూద్దాం. బై డిఫాల్ట్ గా దీంట్లో థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అనేది తీసుకుంటుంది. మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ కావాలంటే ఫస్ట్ యాంగిల్ దాని ప్రాపర్టీస్ లో చేంజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బేస్ వ్యూ తీసుకున్నాను. బేస్ వ్యూ తీసుకోగానే నా డెస్క్టాప్ ఇక్కడ ఒక పాపప్ మెనూ ఓపెన్ అయింది, డ్రాయింగ్ వ్యూ అని. ఇక్కడ చూడండి ఓపెన్ ఫైల్ ఎగ్జిటింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. నా ఫైల్ ఎక్కడైతే ఉంది దానికి నేను చిన్న ప్లంబర్ బ్లాక్ అసెంబ్లీ అనేది క్రియేట్ చేసుకున్నా. దీని అసెంబ్లీ 1 అనేది క్రియేట్ చేసుకొని ఓపెన్ అని కొట్టానండి. ఓపెన్ కొట్టగానే ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ ప్రివ్యూ చూపించేసింది. దీని ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఫ్రంట్ వ్యూ అంటే నేను డ్రా చేసేటప్పుడు ఈ వ్యూలో నేను అసెంబ్లీ చేసేటప్పుడు కానీ ఏదో చేసినప్పుడు నేను ఈ వ్యూ ఫ్రంట్ వ్యూ చూస్తాను. దీని వ్యూ మోడిఫికేషన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ పైన మనకి ఇక్కడ సింబల్స్ చూపిస్తూ ఉంటుంది చూడండి, లేదా ఇక్కడ వ్యూ పోర్ట్ ఉంది కదా ఈ వ్యూ పోర్ట్ ని మోడిఫై చేసుకోవాలి. ఇది బాటమ్ వ్యూ ఇలా ఉంది మన ఆ వ్యూ కాబట్టి ఇక్కడ ఏం చేసండి ఇప్పుడు నాకు ఫ్రంట్ వ్యూ ఇలా కావాలనుకున్నాను, ఈ పొజిషన్ లో కావాలనుకున్నప్పుడు ఈ పొజిషన్ లో నాకు ఇక్కడ ఈ డయాగ్రామ్ నేను డ్రా చేసేటప్పుడు ఇది టాప్ వ్యూ లో ఉందన్నమాట. దీన్ని మనకి ఇక్కడ వ్యూ కంట్రోల్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే నో హిడెన్ లైన్స్ అని సెలెక్ట్ చేశాను. హిడెన్ లైన్స్ రిమూవ్. సపోజ్ నాకు హిడెన్ లైన్స్ కావాలనుకోండి, ఈ హిడెన్ లైన్స్ కావాలనుకోండి సపోజ్ నేను ఓకే ప్రెస్ చేసేస్తాను. చూడండి నా డయాగ్రామ్ హిడెన్ లైన్స్ తో క్రియేట్ అయింది, సాలిడ్ ఆబ్జెక్ట్ గా నాకు క్రియేట్ అవ్వలేదు. మళ్ళీ నేను డిలీట్ చేసేసుకుంటాను ఈ ఆబ్జెక్ట్ ని. ఈ రెక్టాంగిల్ దగ్గర క్రియేట్ చేయగానే రెక్టాంగిల్ డిలీట్ అనుకోండి ఓకే అని అడుగుతుంది, ఓకే చేసి మళ్ళీ నేను బేస్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి ఈసారి మళ్ళీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, బ్రౌజ్ దగ్గర నుంచి అసెంబ్లీ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నా, ఓపెన్ అన్నాను. ఇప్పుడు ఇది సేమ్ యాస్టీజ్ గా నేను ఇప్పుడు ఇది బాటమ్ వ్యూ ఉంది సపోజ్. మళ్ళీ నేను ఏం చేస్తాను ఇక్కడ వ్యూ కంట్రోల్ ద్వారా యూజ్ చేసుకొని నేను ఏ వ్యూ అయితే నాకు కావాలనుకుంటున్నానో నాకు ఆ వ్యూ అనేది నేను పెట్టుకున్నాను. సపోజ్ ఈ వ్యూ నేను పెట్టుకున్నాను. సపోజ్ ఈ మన ఇక్కడ డ్రాయింగ్ షీట్ ప్రకారం ఇది ఫ్రంట్ వ్యూ ఉంది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. సపోజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నో హిడెన్ లైన్స్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకు సాలిడ్ షేడెడ్ విజెస్ కనబడాలనుకున్నాను, ఓకే ప్రెస్ చేశాను అనుకోండి, ఓకే ప్రెస్ చేసాను. ఇప్పుడు నాకు సాలిడ్ ఆబ్జెక్ట్ గా కనిపిస్తుంది, నాకు హిడెన్ పార్టికల్స్ అనేవి ఏమీ కనిపించట్లేదు. అది డిఫరెంట్ అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకొని మనం దాని యొక్క వ్యూని తెచ్చుకునేటప్పుడే మనం దాని మోడిఫికేషన్స్ చేసుకోవాలి. మళ్ళీ డిలీట్ చేసేసుకుంటున్నాను, బేస్ వ్యూకి వెళ్తున్నాను. ఈసారి నేను ఈ డయాగ్రామ్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నాకు కట్ పొజిషన్స్ కావాలి కాబట్టి ఈజీగా వ్యూ అని తీసుకొని ఓపెన్ కొట్టాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే దీన్ని మళ్ళీ వ్యూ కంట్రోల్ మోడిఫికేషన్ ఇక్కడ నా బై డిఫాల్ట్ గా ఇక్కడ యాడ్ తో క్యూబికల్ వ్యూ కంట్రోల్ ద్వారా నేను కంట్రోల్ చేసుకొని ఇక్కడ నాకు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈసారి షేడెడ్ కావాలి విత్ హిడెన్ లైన్స్ నాకు కావాలని పెట్టుకున్నాను ఆప్షన్. ఇక్కడ చూడండి వ్యూ లేబుల్ మీరు ఇక్కడ మార్చుకోండి, ఇక్కడ మార్చుకోవచ్చు. స్కేల్ ఫ్యాక్టర్ ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోండి, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్ గా ఇలా ఉంది కాబట్టి నేను యాస్టీస్ గా ఇలా యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఒక డయాగ్రామ్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రాయింగ్ ఫైల్ కాబట్టి దాని వ్యూస్ ఎలా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కోసం మీకు ఇది. తర్వాత ఇక్కడ చూడండి ప్రొజెక్టెడ్ వ్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రొజెక్ట్ వ్యూ సెలెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది మనం ఏ ఆబ్జెక్ట్ కి ప్రొజెక్ట్ వ్యూ కావాలనుకుంటున్నామో సపోజ్ నాకు ఈ వ్యూ కి ప్రొజెక్షన్ వ్యూస్ కావాలి కాబట్టి ఈ వ్యూ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి నేను టాప్ సైడ్ కి తీసుకెళ్ళంగానే టాప్ వ్యూ చూపిస్తుంది. సపోజ్ నేను రైట్ సైడ్ కి తీసుకెళ్ళంగానే రైట్ సైడ్ వ్యూ చూపిస్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి తీసుకెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తుంది. మీకు ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ చూపిస్తుంది. తర్వాత నాకు ఐసోమెట్రిక్ వ్యూ కావాలంటే దీని మధ్యలోకి తీసుకెళ్ళంగానే చూడండి ఐసోమెట్రిక్ వ్యూ అనేది క్లిక్ చేయగానే ఐసోమెట్రిక్ అని వ్యూని చూపిస్తారు. రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని వ్యూస్ కావాలో అన్ని క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ చూపిస్తుంది. దానికి డిఫరెంట్ వ్యూస్ చూడండి. ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, టాప్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, రైట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది, మనం గీసిన డయాగ్రామ్ ఐసోమెట్రిక్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇలాగా మనకి డిఫరెంట్ వ్యూస్ అనేవి ప్రొజెక్ట్ చేసుకొని చేయొచ్చు. వీటికి మీకు డైమెన్షన్స్ అనేవి ఇక్కడ డైమెన్షన్ ద్వారా డైరెక్ట్ గా ఇక్కడ మీరు అనోటేషన్స్ అని ఉంటుందండి. అనోటేషన్స్ కి వెళ్ళి మీకు డైమెన్షన్స్ ఏ ఆబ్జెక్ట్స్ ద్వారా అయితే డైమెన్షన్ కావాలో డైరెక్ట్ గా ఆ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నాకు డైమెన్షన్ తీసుకొని నాకు ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్ కావాలనుకున్నాను డైమెన్షన్ చూపిస్తుంది చూడండి, దాని యొక్క డైమెన్షన్స్ అని చూపిస్తుంది. మీరు ఒకవేళ మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే కనుక ఇక్కడ మోడిఫికేషన్ కూడా చేయొచ్చు. లేదు యాస్టీస్ గా ఉంచాలనుకుంటే ఓకే ప్రెస్ చేసి దాని డైమెన్షన్స్ అనేవి ఇలా క్రియేట్ చేస్తుంది. అలాగే డైమెన్షన్స్ కి వెళ్ళి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇలాగే సేమ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ అని మీకు ఏ డైమెన్షన్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని వాటి విజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మోడిఫికేషన్ ఏం కావాలంటే ఇక్కడ మోడిఫికేషన్ చేసుకోండి. చూడండి ఇలాగ మనకి మోడిఫికేషన్ కూడా
మనకి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు చైన్ డైమెన్షన్స్ అంటే ఏంటి, ఆర్డినేటర్ డైమెన్షన్ అంటే బేస్ లైన్ డైమెన్షన్స్ అనేవి, వీటి ద్వారా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బెలూన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బెలూన్ అనే ఆప్షన్ తీసుకున్నాను. సపోజ్ చూడండి, ఇక్కడ బెలూన్ అనే ఆప్షన్ తీసుకుని ఆటో బెలూన్ అంటే సపోజ్ సెలెక్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయమంటది. మొత్తం ఆటో బెలూన్ అనగానే సెలెక్టెడ్ వ్యూ అని ఉంటుంది చూడండి. ఇక్కడ వ్యూ అనగానే నీ వ్యూని సెలెక్ట్, ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఈ వ్యూని సెలెక్ట్ చేశాను అనుకోండి. చూడండి ఇక్కడ మనకి రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వాలి అనమాట. ఇక్కడ చూడండి ఆటో బెలూన్ అనేది సపోజ్ చూడండి ఫస్ట్ ఆప్షన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ పార్ట్, ఇక్కడ చూడండి ఇది ఫిఫ్త్ పార్ట్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేసాను అనుకోండి, అసలు ఆటోమేటిక్ గా మనకి మన వ్యూ ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ వ్యూలో మనకి ఆటోమేటిక్ గా మనకి బెలూన్స్ అనేవి క్రియేట్ అయిపోవాలి. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన తర్వాత వాటి ప్లేస్మెంట్ సెలెక్ట్ చేయగానే చూడండి ఏవేవైతే సెలెక్ట్ చేశానో ఆటోమేటిక్ గా చూడండి ఎక్స్ 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 అని క్రియేట్ అయిపోయినాయి. ఆటో బెలూన్ లో ఇది ఒక మైనస్ పాయింట్ అవుతుంది, ఒకసారి యాసిడ్ గా చూపిస్తుంది, లేదంటే చూపించదు. అలా కాకుండా మాన్యువల్ బెలూన్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెలూన్ సెలెక్ట్ చేయగానే ఓకే అని సెలెక్ట్ చేశాను. చూడండి ప్లేస్మెంట్ ఎక్కడైతే కావాలో అక్కడ ఎంటర్ చేయాలండి. ఇది సిక్స్త్ పార్ట్ అంట నా బెలూన్ క్రియేట్ చేసిన. మళ్ళీ బెలూన్ సెలెక్ట్ చేశాను, ఈ పార్ట్ ఈసారి సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి క్లిక్ చేశాను, రైట్ క్లిక్, కంటిన్యూ. ఇది కూడా చూడండి ఇది ఎక్కడ సెలెక్ట్ అయింది, పైదాన్ని సెలెక్ట్ అయింది. అందుకని ఏమవుతుంది పైదాన్ని చూపిస్తుంది బెలూన్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ బెలూన్ ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే కనుక ఆ బెలూన్ సెలెక్ట్ చేయండి, డిలీట్ ప్రెస్ చేస్తే మీకు ఆ బెలూన్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ నేను బెలూన్ తీసుకున్నాను, ఈసారి ఏం చేస్తాను ఇక్కడ బెలూన్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ సెలెక్ట్, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఎక్కడైతే మీరు ఇన్సర్ట్ చేయాలనుకున్నా డబుల్ క్లిక్ చేసిందండి, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి, అక్కడ మీకు ఇన్సర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో బెలూన్ కావాలనుకుంటున్నాను, ఈసారి ఈ ఆబ్జెక్ట్ బెలూన్ చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసాను చూడండి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఈ పార్ట్ కి నాకు బెలూన్ కావాలనుకుంటున్నాను. చూడండి ఎంటర్ ప్రెస్ చేయగానే అక్కడ బెలూన్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇలాగా మీకు ఇష్టం వచ్చిన చోట మీకు ఇష్టం వచ్చినట్టుగా బెలూన్ అనేది సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ పార్ట్ కావాలి నాకు, మీకు ఏ షేప్ లో కావాలి, సో ఎన్ని లైన్స్ తర్వాత ఎలాగైనా చూపించాలంటే అలాగే మీకు ఏ డైరెక్షన్ లో కావాలంటే యూజింగ్ మౌస్ లెఫ్ట్ బటన్ ద్వారా మీరు మౌస్ లెఫ్ట్ బటన్ యూజ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఎంటర్ ప్రెస్ చేసేదాకా దాన్ని ఎన్ని కర్వ్స్ చేయాలనుకుంటే ఎన్ని లాగా చేయాలనుకుంటే అన్ని లైన్స్ మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇలాగ మనకి బెలూన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బెలూన్స్ ని క్రియేట్ అయిన తర్వాత ఈ బెలూన్స్ కి మీకు పార్ట్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఇక పార్ట్ లిస్ట్ అనేది ఉంది చూడండి, సెలెక్ట్ వ్యూ అవుతుంది. సపోజ్ నేను ఈ వ్యూ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే అనిన తర్వాత చూడండి నాకు ఒక పార్ట్ మెనూ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి దీని ఇక్కడ డ్రాగింగ్ ద్వారా మీరు దాని జూమ్ సైజులు గీజులు కానీ అన్ని కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఆ బిల్ ఆఫ్ మెటీరియల్ గురించి చూడండి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు ఫస్ట్ ఐటమ్ అనేది క్యాస్ట్ అని చూపిస్తుంది, సెకండ్ ఐటమ్ అనేది బ్రాస్ అని చూపిస్తుంది, థర్డ్ ఐటమ్ అనేది క్యాప్ అనేది చూపిస్తుంది, ఫోర్త్ అనేది బోల్ట్ అని చూపిస్తుంది. చూడండి మీరు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకున్నాను. ఫస్ట్ ఐటమ్ క్వాంటిటీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకటే తీసుకున్నాను, ఇక్కడ ఏం చూపిస్తుంది చూడండి క్యాస్ట్ అని చూపిస్తుంది ఫస్ట్ పార్ట్. ఆ ఫస్ట్ పార్ట్ ఇక్కడ చూడండి అంటే లోయర్ పార్ట్ అన్నమాట. సెకండ్ పార్ట్ వచ్చి బ్రాస్ అని చూపిస్తుంది, ఆ సెకండ్ పార్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి బెలూన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. థర్డ్ పార్ట్ అనేది చూడండి ఇక్కడ క్యాప్ అని చూపిస్తుంది, ఈ క్యాప్ అనేది అని చూపిస్తుంది. చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఒకటే. నెక్స్ట్ బోల్ట్ అని నట్ ఉందని చూసారు ఇక్కడ చూడండి ఫోర్త్ పార్ట్ అని ఉంది చూసారా. ఫోర్త్ పార్ట్ అనేది నాకు ఇంకా ఇక్కడ ఎక్కడ హైలైట్ అవ్వలేదండి. ఈ రెండు బోల్ట్స్ అనేది అంటే నేను బై డిఫాల్ట్ ఏమైనా చేసానేమో. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ అనేది చూపించలేదు, కానీ ఆటోమేటిక్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే మనకి దాంట్లో బోల్ట్ ఉంది, నట్ ఉంది, లాక్ నట్ కూడా ఉంది అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇలా క్రియేట్ అయింది. నేను ఇక్కడ ఒకటి మిస్ చేసింది ఏంటంటే బోల్ట్. ఇక్కడ చూడండి బోల్ట్ అనేది మిస్ చేశాను. బెలూన్ లోకి వెళ్ళి బెలూన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ పార్ట్ బోల్ట్ అవుతుంది చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి, బోల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగా మనకి ఒకవేళ మిస్ చేసినా సరే ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా దాంట్లో బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోతాయి అన్నమాట. అవి మనం చూసుకుని దాని బెలూన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అనేది యూజర్ ఫ్రెండ్లీ, మనం ఎలా కావాలని అలా మార్చుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ ఉంది, పార్ట్ నెంబర్ ఉంది, పార్ట్ లిస్ట్ ఉంది. దీంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ మీరు చేయాలనుకుంటే గనక సపోజ్ ఇక్కడ నేను డ్రాయింగ్ షీట్ ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి బేస్ అనేది మెటీరియల్ అని ఉంది చూసారా. ఈ మెటీరియల్ అనేది నాకు ఆప్షన్ అనేది యాడ్ అయ్యలేదు. దీన్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ టైటిల్ బ్లాక్ ఏవైతే ఉందో చూడండి ఇక్కడ ఒకసారి ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేయండి.
టచ్ చేయగానే మీకు ఆటోమేటిక్ ఒక మెనూ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ ఈ పార్ట్ లో డిస్క్రిప్షన్ అని చూసారా, ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ లో చూసారా మెటీరియల్ అనేది మీరు రాయొచ్చు. ఇక్కడ నేను ఈ డిస్క్రిప్షన్ కాలం లో మీరు మోడిఫికేషన్ చేయాలనుకున్నారు అనుకోండి, దాన్ని కూడా మోడిఫికేషన్ చేయొచ్చు. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఐరన్ అని ఇది కింద పార్ట్ వచ్చి క్యాస్ట్ అని ఉంది, కానీ అది నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బేస్ అని మార్చుతున్నాను చూడండి. బేస్ అని మార్చి సపోజ్ దానికి మెటీరియల్ నా షీట్ లో ఏముందండి, బేస్ ఆప్షన్ కి క్యాస్ట్ ఐరన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సిఏ అంటే క్యాస్ట్ ఐరన్, తర్వాత దాన్ని రైట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏవైతే మోడిఫికేషన్ ఉన్నాయో తర్వాత సెకండ్ పార్ట్ ఏమని చూపిస్తుంది, ఇక్కడ చూడండి బ్రాస్ అని చూపిస్తుంది. ఇక్కడ కూడా నా దాంట్లో బేరింగ్ బ్రాస్ అని చూపిస్తుంది కాబట్టి ఏం చేంజ్ లేదు. మెటీరియల్ వచ్చి ఏముందంటే ఇక్కడ బ్రాంజ్ అని ఉంది. నెక్స్ట్ క్యాప్ అనే దానికి వచ్చేసి క్యాప్ అనేది క్యాస్ట్ ఐరన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు బేస్ కి ఏం చేస్తా అంటే నేను క్యాస్ట్ సిఏ అని రాయొచ్చు, మీరు క్యాస్ట్ ఐరన్ అని రాయొచ్చు. షార్ట్ నేను సపోజ్ క్యాస్ట్ ఐరన్ అని రాస్తున్నాను అనుకోండి, మీరు ఫుల్ నేమ్ చేయాలనుకుంటే ఫుల్ నేమ్ ఇవ్వండి. దీనికి బ్రాంజ్ అని ఉంది అనుకోండి, సపోజ్ నేను సెకండ్ దానికి బ్రాంజ్ కాబట్టి నేను బ్రాంజ్ అని టైప్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ క్యాప్ కూడా సేమ్ మన క్యాస్ట్ ఐరన్ కాబట్టి మళ్ళీ క్యాస్ట్ ఐరన్ అనే టైప్ చేస్తున్నానండి. నెక్స్ట్ బోల్డ్ వచ్చి మైల్డ్ స్టీల్ అని ఉంది చూడండి, ఎంఐ అని ఉంది చూడండి, ఇక్కడ సారీ ఎంఎస్ ఉంది కాబట్టి నేను సపోజ్ ఇక్కడ నేను షార్ట్ కట్ ఎంఎస్ అని పెట్టుకున్నాను అనుకోండి, అంటే దానికి అర్థం మైల్డ్ స్టీల్. దీనికి కూడా ఎంఎస్ అని పెడుతున్నాను చూడండి, దీనికి కూడా నేను ఎంఎస్ అని పెట్టాను. చేసిన తర్వాత దీన్ని నేను ఓకే ఎప్పుడైతే చేశానో ఆటోమేటిక్ ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది చూడండి. డిస్క్రిప్షన్ లో మెటీరియల్ చూడండి ఆటోమేటిక్ గా చేంజెస్ అయిపోయినాయి చూసారా. ఇలాగా మనం ఏవైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో అలా మోడిఫికేషన్స్ అనేవి బెలూన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పార్ట్స్ నేమ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం యాక్చువల్గా క్రాస్ సెక్షనల్ వ్యూ చూడాలనుకుంటున్నాం సపోజ్, కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇవి నేను అన్నిటిని డిలీట్ చేసేస్తున్నాను. మీరు మౌస్ లెఫ్ట్ బటన్ ద్వారా యూజ్ చేసి సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసేయండి. వ్యూస్ అన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను చూడండి. వ్యూ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇక్కడ ప్లేస్ వ్యూలోకి వెళ్ళి బేస్ వ్యూ తెచ్చుకుంటానండి. బేస్ వ్యూ తెచ్చుకొని నేను సేమ్ మళ్ళీ ఇక్కడ ఫైల్ అసెంబ్లీ డయాగ్రామ్ తెచ్చుకుంటున్నాను. ఓపెన్ అని సెలెక్ట్ చేసుకొని ఈసారి ఏం చేస్తానంటే దీన్ని నేను టాప్ వ్యూ పెట్టుకుంటున్నాను. దీన్ని కొంచెం నేను ప్లేస్మెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డ్రాగ్ చేస్తారో అక్కడ మీకు ప్లేస్మెంట్ అనేది డయాగ్రామ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు నేను టాప్ వ్యూ పెట్టుకున్నాను. ఇక నేను యాస్టీస్ ఇక్కడ ఏం చేశానంటే నాకు షేడెడ్ కావాలి, నాకు హిడెన్ లైన్ అవసరం లేదు, ఓకే అని టైప్ చేశాను చూడండి. ఇప్పుడు నాకు ఇది డయాగ్రామ్ నేను టాప్ వ్యూలో చూస్తే నాకు ఇలా డయాగ్రామ్ కనబడుతుంది. దీన్ని ఇప్పుడు నేను క్రాస్ సెక్షనల్ వ్యూ చేయాలనుకుంటున్నాను. సపోజ్ దీన్ని ఫ్రంట్ వ్యూలో చూపించాలనుకుంటున్నాను. అది కూడా మీరు క్రాస్ సెక్షన్ కూడా మీరు మొత్తం హారిజంటల్ గా కట్ అవుతుంటే కనుక ఒకలా తీసుకోవచ్చు, మీరు పార్షియల్ గా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఏం చేశాను సెక్షన్ వ్యూ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా, అప్పుడు మనకి ఆ వ్యూ కింద హైలైట్ అవుతుంది. తర్వాత మనకి ఎక్కడైతే బ్లూ కలర్ ఇక్కడ చూడండి మనకి ఒక కలర్ మిడ్ పాయింట్ అనేప్పటికీ ఇక్కడ చూడండి ఒక కలర్స్ నాకు మిడ్ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాను కాబట్టి మిడ్ పాయింట్ నుంచి తీసుకొని తర్వాత ఈ సెంటర్ పాయింట్ కూడా చూడండి మిడ్ పాయింట్ చూపిస్తుంది చూసారా. తర్వాత నేను ఇలా డ్రాగ్ చేసుకున్నాను చూడండి, ఎక్కడో చోట లేదు ఇక్కడికి ఎండ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడికి ఎండ్ చేయాలి మీరు ఈ ఎండ్ పాయింట్ కి. చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి కంటిన్యూ అని కొట్టండి. మీకు ఇక్కడ చూడండి ఇక్కడ దాని యొక్క సెక్షన్ వ్యూ అనేది ఎలాగనేది క్రియేట్ అవుతుందని చూపిస్తుంది చూడండి. మీ సెక్షన్ వ్యూ చూడండి, ఇక్కడ నేను కోఆర్డినేట్ పార్ట్ తీసుకున్నాను కాబట్టి ఆ కోఆర్డినేట్ పార్ట్ అనేది చూపిస్తుంది చూడండి. మీరు ఎలా కావాలనుకుంటే ఆ డైరెక్షన్ ఓకే చేశాను. ఇక్కడ చూడండి ఈ పార్ట్ సెక్షన్ వ్యూ చేస్తే కనుక నాకు హ్యాచింగ్ పార్ట్ ఎలాగ వస్తుంది అనేది దాని ఫ్రంట్ వ్యూలో ఎలా క్రియేట్ అవుతుంది అనేది చూపించండి చూడండి. సెక్షన్ లైన్స్ అనేవి బోల్ట్ ఇవన్నీ కూడా వచ్చినాయి చూడండి. సపోజ్ నేను ఈ సెక్షన్ వ్యూని ఈ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసుకొని నాకు హారిజంటల్ టోటల్ గా ఉంది అనుకుంటున్నాను చూడండి. సెక్షన్ వ్యూ సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ దీని వ్యూ రెక్టాంగిల్ బార్డర్ ఎప్పుడైతే హైలైట్ అయింది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఈ మిడ్ పాయింట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి కంటిన్యూ అని కొట్టి ఇప్పుడు ఏం చేస్తుంటే దాన్ని ఫ్రంట్ వ్యూ కిందకి తీసుకుని చూడండి. మీ సెక్షన్ వ్యూ స్కేల్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ సేమ్ థింగ్ అండి. మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మీకు హిడెన్ లైన్స్ కావాలంటే హిడెన్ లైన్స్ కావచ్చు, ఏది కావాలంటే అది కావాలి. ఇక్కడ కూడా ఫుల్ స్కేల్ సెక్షన్ డెప్త్ కావాలంటే సెక్షన్ కూడా తీసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే అని ప్రెస్ చేశాను చూడండి, రైట్ క్లిక్ చేసి ఓకే అనేసేయండి. అయిన తర్వాత చూడండి మీకు ఇలాగా నేను ఇక్కడ ఏం చేసిన ఫుల్ సెక్షన్ వ్యూ తీసుకున్నాను కాబట్టి ఆ ఫుల్ సెక్షన్ వ్యూలో నాకు ఇలాగా కటింగ్ అయి చూపిస్తుంది అని నన్ను చూపిస్తుంది. తర్వాత ఇక్కడ దీన్ని ఈ వ్యూని ఐసోమెట్రిక్ వ్యూలో చూపించాలనుకుంటున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాను దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ప్రొజెక్షన్ వ్యూస్ అని వస్తుంది చూడండి.
లేదంటే మీకు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి తీసుకొని ఈ వ్యూ నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటే చూడండి, సెక్షన్ వ్యూ తీసుకుంటే ఇక్కడ క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేసి క్రియేట్ అని, దాని ఐసోమెట్రిక్ వ్యూ అన్నమాట. మీరు ఒకవేళ ఐసోమెట్రిక్ వ్యూ చూసుకోవాలి అనుకుంటున్నప్పుడు, అంటే ఈ సెక్షన్ వ్యూని కట్ చేసిన వ్యూని ఐసోమెట్రిక్ వ్యూలో చూసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇలాగా క్రియేట్ అయ్యి చూపిస్తుందండి. ఇలా సెక్షన్ వ్యూ, మీరు ఆఫ్ కోఆర్డినేట్ సెక్షన్ వ్యూ తీసుకోవాలి, కోఆర్డినేట్ సెక్షన్ వ్యూ తీసుకోండి, దేని కావాలంటే అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ని మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ ఎన్విరాన్మెంటల్ 1 minute అండి. ఇక్కడ మనకి మీరు ఎవరైనా హైయర్ వర్షన్ వాడుతున్నట్టయితే గనక వాళ్ళకి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. నేను దాన్ని చెక్ చేస్తున్నాను, ఇది లోయర్, నేను యాక్చువల్లీ లోయర్ వర్షన్ వాడుతున్నాను 2017 కాబట్టి ఇక్కడ నాకు ఆ సెక్షన్ వ్యూ అనేది విజిబిలిటీ లేదు యాక్చువల్లీ. అది నేను చెక్ చేస్తున్నాను ఉందా లేదా నా దాంట్లో పాసిబిలిటీ. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బోల్ట్ నట్టు ఉన్నాయి కదండి, ఈ బోల్ట్ నట్టు ఎన్ని ఉన్నాయి కదా పార్ట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నట్స్ బోల్ట్, దీన్ని మాత్రం మీరు సెక్షన్ వ్యూలో చూపించకూడదు అనుకుంటున్నారు. అలాంటి కేసెస్ లో ఏం చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ మాత్రం ఈ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ మాత్రం హ్యాచింగ్ అనేది చూపించకూడదు, ఓన్లీ బోల్ట్ పార్ట్ లో బోల్ట్ మాత్రమే చూపించాలనుకున్నారు. అలాంటి కేసులో మీకు టాప్ సైడ్ లో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎడ్జ్ ప్రయారిటీ ఉంది కదా, దాని డౌన్ యారో బటన్ క్లిక్ చేయగానే సెలెక్ట్ పార్ట్ ప్రయారిటీ అని ఉంటుంది చూడండి. ఈ సెలెక్ట్ పార్ట్ ప్రయారిటీ అన్నప్పుడు నేను ఇక్కడ ఈ పార్ట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆర్డర్ అని వచ్చింది చూసారా, సెలెక్ట్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఏవే పార్ట్స్ కావాలో ఆ పార్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక నేను మళ్ళీ పార్ట్ అసెంబ్లీలోకి వెళ్ళి సెలెక్ట్ పార్ట్ అసెంబ్లీ చేసి ఈ పార్ట్ ని లెఫ్ట్ క్లిక్ చేయగానే రైట్ క్లిక్ చేశాను చూడండి. ఈ హ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు పాపప్ మెనూ ఓపెన్ అవ్వాలి. నాకు పాపప్ మెనూ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుందండి, ఎందుకంటే అది లోయర్ వర్షన్, అది ఎక్కువ సాఫ్ట్వేర్స్ ఉండడం వల్ల. చూడండి, ఈవెన్ నేను ప్రయారిటీ నొక్కినా కూడా నాకు ఆన్ అవ్వట్లేదు, లేట్ తీసుకుంటుంది చాలా ఆపరేషన్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయగానే లెఫ్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయగానే సెలెక్షన్ పార్టీషన్ అని ఉంది, ఇక్కడ నన్ అని కొట్టాను చూడండి. ఆ పార్టీషన్ ఏంటంటే మనకి హ్యాచింగ్ అనేది రిమూవ్ అయిపోయింది చూడండి. మళ్ళీ ఈ పార్ట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేశాను చూడండి, సెలెక్షన్ పార్ట్ నన్ అని చేశాను, మళ్ళీ చూడండి బోర్డ్ లాగా చూపిస్తుంది చూడండి. అలాగే ఏ పార్ట్స్ అయితే మీరు హ్యాచింగ్ క్రాస్ సెక్షన్ అనేది చూపించకుండా ఉంచాలనుకుంటున్నారో ప్రొజెక్షన్ చేసినప్పుడు దాన్ని మనం ఈ పార్టీషన్ నన్ ద్వారా తీసేయచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర మనం ఏదైతే మనం రిమూవ్ చేసామో దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ చేసేటప్పుడు కూడా చూడండి సేమ్ అలాగే మనకి ఒరిజినల్ గా చూపిస్తుంది చూడండి. ఇక్కడ నేను నెగ్లెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ నెగ్లెక్ట్ చేయలేదు, ఇక్కడ నెగ్లెక్ట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా నాకు బోల్డ్ అనేది నట్ లాగా నాకు కనిపిస్తుంది చూడండి. దట్ ఈస్ అదే మనకి డిఫరెంట్ అన్నమాట. అలాగే పార్ట్స్ ఏ పార్ట్ అయితే సెక్షన్ వ్యూలో చూపించకూడదు, మామూలుగా యాస్టి చూపించదు, అలాగా ఇక్కడ పార్ట్ సెలెక్షన్ ద్వారా సెలెక్ట్ పార్ట్ ప్రయారిటీ ద్వారా మనం తీసేయచ్చు అనమాట. ఇలాగా డిఫరెంట్ పార్ట్స్ అనేవి సెక్షన్ వ్యూలో చేయొచ్చు. క్వార్టర్ సెక్షన్ కావాలంటే క్వార్టర్ సెక్షన్, ఆఫ్ సెక్షన్ కావాలంటే ఆఫ్ సెక్షన్, ఫుల్ సెక్షన్ కావాలంటే ఫుల్ సెక్షన్, మనం ఇచ్చే సెక్షన్ ప్లేన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ నేను ఒకసారి కంట్రోల్ చెక్ చేసేస్తున్నాను. ఈసారి నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్ ఆఫ్ ద సెక్షన్ తీసుకుంటాను ఈ డయాగ్రామ్ కి. ఇక్కడ ప్లేస్ వ్యూలోకి వెళ్ళి సెక్షన్ వ్యూ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి ఈ పార్ట్ నుంచి చూడండి నేను ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టాను చూడండి. ఇప్పుడు దాని వ్యూని నేను నాకు సైడ్ వ్యూలో చూపించాల్సి వస్తుంది ప్రొజెక్షన్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ, బై మిస్టేక్ ఇక్కడ క్రియేట్ అయినట్టుంది ఇది. దీన్ని నేను మూవ్ చేసుకుంటాను చూడండి రైట్ సైడ్ కి. మెయిన్ వ్యూ చేస్తే దాన్ని చూడండి సెక్షనల్ సైడ్ వ్యూ అనేది ఎలా క్రియేట్ అయిందో చూడండి. సేమ్ ఇక్కడ కూడా చూడండి మనకి ఏ పార్ట్ అయితే కటింగ్ అవుతుందో ఆ పార్ట్ మీకు హ్యాచింగ్ అనేది చూపిస్తుంది, మిగతా పార్టింగ్ అనేది సాలిడ్ గానే చూపిస్తుంది. ఇలాగా మీరు సెక్షన్ వ్యూ తీసుకునే దాన్ని బట్టి మీకు వ్యూస్ అనేవి జనరేట్ అవుతుంది. ఏ సెక్షన్ వ్యూ తీసుకుంటే ఆ సెక్షన్ వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. దానికి రిలేటెడ్ వ్యూలో మనకు చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేను సెక్షన్ వ్యూ ఏం చేశానంటే ఈసారి చూడండి ఇక్కడ నేను పార్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పార్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ చూడండి ఇక్కడ దాకా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టి నేను దాన్ని ఫ్రంట్ వ్యూలో చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఓకే అని కొట్టి చూడండి
దాని వ్యూని మీరు ప్రొజెక్ట్ చేసేటప్పుడు నాకు ఇక్కడ వచ్చింది, దాని వ్యూని కింద పట్టుకొని డ్రాగ్ చేయండి. మన తీసుకున్న సెక్షన్ వ్యూని బట్టి మనకి డయాగ్రామ్ అనేది చూడండి ఎలా క్రియేట్ అయింది. మనం అది సెక్షన్ ప్లేన్ అనేది సెలెక్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా సెలెక్షన్ చేసుకోవాలి, లేకపోతే కనుక మనకి డయాగ్రామ్ అనేది వ్యూ అనేది మనకి అర్థం కాదు. దీన్ని బట్టి మీరు డిఫరెంట్ డయాగ్రామ్స్ ని మీరు డిఫరెంట్ గా ప్రొజెక్షన్ చేసుకోవచ్చు. సైడ్ వ్యూ కావాలంటే సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ కావాలంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ కావాలంటే టాప్ వ్యూ. తర్వాత దానికి బెలూన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పార్ట్ వ్యూస్ అనేది కూడా పార్ట్స్ నేమ్ కూడా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. టైటిల్ బ్లాక్ కూడా మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనేది మీరు ఈ వీడియోలో చూశారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా అప్డేట్ వీడియోస్ మీకు ఫర్దర్ గా నోటిఫికేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని, అండ్ బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.